ఫ్రెండ్స్, నేను మీకోసము గోధుమ రవ్వతో 3 రకాల వడియాలు చేశానండి. చూడండి. మీరు కనుక నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను 1/2 కేజీ రవ్వకండి హాఫ్ కేజీ పిండి ఉడికేంత దబర పెట్టుకొని దానిలో 4 లీటర్ల నీళ్ళు తీసుకున్నానండి. ఈ నీళ్ళు తెల్లిన తర్వాత దానిలో రవ్వ వేసుకోవాలి. తగినంత వాటర్ తీసుకొని వాటర్ తెల్లిన తర్వాత రవ్వ వేసుకోవాలండి. 1/2 కేజీ రవ్వ వేసుకున్నాను. పిండి ఉడుకుతూ ఉంది. ఉడికేటప్పుడు మనం కలిపెడతా ఉండాలండి, లేదంటే మాడు వాసన వస్తుంది. మాడు వాసన వస్తే బాగోదండి. దానిలో తగినంత ఉప్పు వేసుకున్నాను. పిండి ఉడికిన తర్వాత దానిలో పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసుకున్నానండి. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు. ఇది దించబోయే ముందు వేసుకోవాలండి. ఇది ఇక్కడ టమాటా పేస్ట్ అండి. పచ్చిమిరపకాయల పేస్టు, టమాటా పేస్టు సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు తరిగి పెట్టుకొని సన్నగా దానిలో జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా బాగున్నాయండి. 3 రకాల వడియాలు బాగున్నాయి. నేనైతే 8 రకాలు పెట్టాను. మిగతావి కూడా చూపెడతాను తర్వాత. 3 రకాల వడియాలు ఒక తెల్ల క్లాత్ మీద ఇలా వడియాలు పెట్టుకున్నానండి. ఇది వచ్చి కరివేపాకు వడియాలండి. ఇక్కడ వచ్చి టమాటా వడియాలు, ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డల వడియాలు. ఇది ఏపేది చూపెడతామని పెట్టానండి. ఇక్కడ ఆయిల్ కాకుండా వేసి చూపెడుతున్నాను. ఆయిల్ కాకుండా వేసుకుంటే ఇలా వస్తాయండి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటే అవి బాగా పొంగుతాయి. చాలా బాగా వస్తాయండి. ఇలా వస్తాయి, పొంగుతాయి. చాలా టేస్ట్గా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?